ప్రైజ్ ద లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానమండి. ప్రతి గురువారము ఈ సాయంకాల సమయంలో ఈ పాటకి మీరందరూ ఎదురు చూస్తున్నారు. దేవుడు నాతో ఏం మాట్లాడతారు, ఏ వాక్యంతో నన్ను బలపరుస్తాడు, ఎలాగ నన్ను నడిపిస్తారని. ఈరోజు చక్కటి వాక్యముతో దేవుడు మీ ముందున్నాడు. నిజం చెప్పాలంటే ఒక వాగ్దాన పూర్వకమైన వాక్యాన్ని దేవుడు మనకు దయచేస్తూ ఉంటున్నాడు. నీకు ఒక ధననిధి ఉంది, నీకు ఒక బ్లెస్సింగ్ దాచబడి ఉంది, అది నువ్వు పొందుకోవాలని దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు. మన జీవితాల్లో బ్లెస్సింగ్ కొరకు మనం ఎన్నో ప్రయాసాలు పడుతూ ఉంటాం. మనం ధనము సంపాదించుకోవడానికి, ఈ లోకంలో మంచిగా బ్రతకడానికి, లేమి లేకుండా అన్ని విధాలుగా పొందుకొని సాటిస్ఫైడ్గా బ్రతకడానికి మనము చూస్తూ ఉంటాం. చాలా తిప్పలు పడుతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. జాబుల మీద జాబులు చేస్తూ, మరి టైంను ఓవర్ టైంలు చేస్తూ మనం చాలా తిప్పలు పడిపోయి, చాలా బాధపడిపోయి, అలసిపోయి మనం సరిగ్గా మన కుటుంబీకులతో కానీ సంఘంలో కానీ మనం ఎక్కువసేపు గడపలేకపోతున్నాం. ఎందుకంటే జాబ్ ద్వారా మనము బంధింపబడతా ఉంటున్నాం. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనంలో, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకిచ్చేదను. ఈ వాగ్దానం ఎప్పుడైనా చదువుంటారు కానీ నమ్మట్లేదేమో. ఇది నాకేనా? ఎంత చక్కని మాటలు ఉన్నాయండి. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు, రహస్య స్థలంలోని మరుగైన ధనమును దేవుడు నీకిస్తాడని దేవుడు చెప్తా ఉంటున్నాడు. మన దేవుడు ఇచ్చేవాడిగా ఎక్కువ ఇష్టపడతా ఉంటాడు. అయితే తన బిడ్డలు ప్రయాసపడి భారం మోస్తూ నలిగిపోతూ ధనం కొరకు పరిగెత్తడం, ముసలి అయ్యేంత వరకు కూడా ఏది సరిగా సంపాదించకపోవడము, అప్పుల పాలవడము దేవుని చిత్తము కాదు. బైబిల్లో మరి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో ఒక విధవరాలుంది. తన భర్త ప్రవక్తగా ఉన్నాడు, ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత అప్పులయ్యాయో, ఆయన చనిపోకముందే అప్పులు చేశాడో తెలియదు, కానీ తనకి 2 కుమారులు ఉన్నారు. అయితే అప్పుల వారు వచ్చి ఆ కుమారులను తీసుకెళ్ళిపోదామని అనుకున్నప్పుడు ఆమె భయపడిపోయి, అయ్యో ఈ అప్పులకు నా 2 యవ్వన పడుచు పిల్లల్ని తీసుకెళ్ళిపోతారని బాధపడిపోయి మరి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి, ఇది నా యొక్క పరిస్థితి, ఏం చేయాలో నాకు తెలియట్లేదు అని చాలా బాధపడిపోయిందండి. అప్పులు చూసారండి ఎలాంటి పనులు చేపిస్తూ ఉంటాయో, ఎలాగ మనల్ని నష్టపరుస్తూ ఉంటాయి, ఎలాగ మన మనశ్శాంతిని కోల్పోతూ ఉంటామో చూడండి. మరి నేను ఈరోజు వైనస్లో కూడా నేను చెప్పి ఉన్నాను ఏంటి అంటే, మరి మనకు దేవుడు తోడుగా ఉంటే అన్ని విధాలుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అయితే మనకు దేవుడు తోడుగా ఉంటే మంచి నిద్రని ఇస్తాడు, సుఖాన్ని ఇస్తాడు, విశ్రాంతిని ఇస్తాడు, టెన్షన్ ఫ్రీ లైఫ్ని ఇస్తూ ఉంటాడు. మరి అప్పుల్లో ఉన్నవారు, నొప్పులతో ఉన్నవారు, తప్పులు చేసేవారంట రాత్రి సుఖంగా నిద్రపోలేరంట. కాబట్టి అప్పుల చేత బాధపడుతున్న తన సమస్య విషయమై ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, నా పిల్లల్ని తీసుకుంటున్నారంటున్నారు అన్నప్పుడు ఎలీషా నేనేం నీకు చేయాలి అని అన్నప్పుడు ఒక మాట అడుగుతాడు. నీ ఇంట్లో ఏముందంటే ఆమె ఒక మాట చెప్తుంది, నా ఇంట్లో ఒక నూనె కుండ తప్పితే ఇక ఏదీ లేదు అయ్యగారు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఎలీషా ఒక మంచి నిర్ణయం చెప్తా ఉంటాడు. నీవు వెళ్ళి మరి పక్కన వారిని, ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి పాత్రలను ఎరవు తెచ్చుకో. ఆ పాత్రలను ఎరవ తెచ్చుకున్నాక నీకున్న ఆ నూనె కుండను నువ్వు ఒక్కొక్క పాత్రలో పోస్తూ ఉండు. అప్పుడు నీకేం జరుగుతుందంటే ఆ నూనె ఒక్కొక్క పాత్రలో నిండిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నా దగ్గరికి రా అని చెప్పినప్పుడు ఆయనకు లోబడింది. నాకున్న ఒక పాత్రలో కొంచెం నూనె ఉంది, ఆ నూనె అన్ని పాత్రల్లో పోయాలా? ఎలా జరుగుతుంది? అనుకోలేదు. చూడండి, ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ ఇస్ ఒబేయింగ్ గాడ్. మన దేవుడు మరి ఎక్కడైతే బ్లెస్సింగ్ రాదనుకుంటామో, ఎక్కడైతే దీనివల్ల మనకు ఆశీర్వాదం రాదు అనుకుంటామో, అక్కడి నుండి రహస్య స్థలంలో నుండి నీ కొరకు దాచబడిన నిధులను దేవుడు తీస్తూ ఉంటాడు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ లొకేషన్, ఇట్ ఈస్ నాట్. చూడండి, అదే ఇంట్లో ఒకటే కుండ ఉంది, ఆ ఒకే కుండలో ఆ ఒక్క పాత్రలో కొంచెం నూనె ఉందండి. ఆ నూనె నుండి దేవుడు రహస్య స్థలము, ఆ నూనె నుండి దేవుడు అనేక పాత్రలు దేవుడు నింపేంతగా దేవుడు కార్యం చేశాడంటే మరి దేవుని యొక్క అద్భుతాన్ని మనం చూస్తూ ఉంటున్నాము. దేవునికి హీ ఈజ్ నాట్ లిమిటెడ్ టు టైమ్ ఆర్ స్పేస్ ఆర్ లొకేషన్. మరి ఎక్కడైతే మనము అనుకుంటామో ఇక్కడ నుండి నాకు ఆశీర్వాదం రాదు కాబట్టి ఆ ప్రాంతానికి వెళ్తా, ఆ ప్రదేశానికి వెళ్తా, ఆ జాబ్కి వెళ్తాను, ఆ స్థలానికి వెళ్తాను మనం అనుకొని మనం పరిగెత్తుతూ ఉంటాం. కానీ దేవుడు మనం ఎక్కడున్నామో అక్కడ నుండే దేవుడు రహస్య స్థలంలోని
నిధులను దేవుడు నీకు దయచేయగల సమర్థుడని ఈ యొక్క చక్కని జరిగిన సంఘటన ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ విధవరాలు అనుకొని ఉండొచ్చు, ఏంటి ఎలీషా గారు ముసలితనంలో ఏదేదో మాట్లాడేస్తున్నాడు, నాకు అప్పులు తీరాలని నేను అంటే ఆయన ఏదో ఒక సహాయం చేస్తే బాగుంటుంది, నీ ఇంట్లో ఏముందంటాడు, ఆ పాత్రలో ఎంత నూనె ఉందంటాడు, ఆ నూనెను వంపమంటున్నాడు, ఇది ఎక్కడ సంగతి అనుకోలేదు. కానీ ఆమె నమ్మింది, విధేయత చూపించింది, ఇంటికి వెళ్ళింది, తన కొడుకులకి చెప్పింది, ఇరుగు పొరుగు వారి యొక్క మరి పాత్రలన్నీ తీసుకురండి అని చెప్పింది. అన్నీ తీసుకొచ్చారు. వారు తీసుకొస్తూ ఉంటుండగా ఆమె తన యొక్క పాత్రలో నా నూనెను పోస్తూ ఉంది. ఒక్కొక్క పాత్ర నింపబడతా ఉన్నాయి, ఒక్కొక్క పాత్ర నింపబడతా ఉన్నాయి. ఆఖరికి ఇంకొక పాత్ర నింపబడుతుండగా ఇంకొకటి తీసుకురా, ఇది ఆగిపోవట్లేదు, ఈ నూనె వస్తూనే ఉందని చెప్పినప్పుడు ఇక పాత్రలు ఏమీ లేవమ్మా అని చెప్పినప్పుడు అక్కడికే ఆ నూనె ఆగిపోయినట్టుగా చూస్తున్నాం. వెంటనే ఎలీషా దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు చెప్పింది నేను చేశాను, అద్భుతం చూశాను, పాత్రలన్నీ నూనెతో నిండుకున్నాయి, ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఎలీషా గారు అంటున్నారు, వెళ్ళి వాటిని అమ్మేసాయి, నీ అప్పులన్నీ తీర్చబడతాయి చూడు అని చెప్పాడు. నిజంగానే ఆమె అప్పులన్నీ తీర్చబడ్డాయండి. ఎంత అద్భుతము! ఈరోజు నువ్వు అప్పులతో బాధపడుతున్నావా, ఆర్థిక విషయంలో నలిగిపోతున్నావా, నీకు సమస్య అంతా కూడా చూస్తే ఆర్థిక పరంగానే ఎక్కువగా కనబడుతుందా? అయితే నీ దేవుడు చెప్తా ఉంటున్న మాట, నేను పిలుచుకున్నాను, నేను పేరు పెట్టి పిలుచుకున్నాను, అయితే రహస్య స్థలంలో ఉన్న ధననిధి నేను నీకు దయచేస్తాను, అంధకార స్థలాల్లో ఉన్న నిధిని నేను నీ చేతిలో పెడతాను, ఐ విల్ గివ్ యూ దట్ బ్లెస్సింగ్ అని దేవాది దేవుడు చెప్తే నీకు నమ్మశక్యం కానట్టు ఉందా? ఈ విధవరాలు కూడా ఎలీషా చెప్పింది చాలా సింపులే, చాలా తక్కువే, చాలా ఈజీ టాస్కే. ఆమె ఇంట్లో వెళ్ళి పాత్రలు తెచ్చుకొని నింపుకోవాలంతే, అప్పులు తీర్చబడి. ఎంత సింపుల్గా దేవుడు మనకు ఒక అద్భుతం చేయబోతున్నాడండి. ఎంత సింపుల్గా దేవుడు నీకు రహస్య స్థలంలో ఉన్న నిధులను దేవుడు దయచేస్తున్నాడు. ఆ పాత్రలో ఏముంది? కొంచెం నూనె. కానీ ఆ పాత్ర వంపి పోస్తుంటుండగా రహస్య స్థలంలో ఉన్న నిధులను దేవుడు ఆ విధవరాల కొరకు దేవుడు దయచేశాడు. ఆ ప్రవక్త చనిపోయిన తర్వాత దేవుడే వారికి పోషకుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. నీవు కూడా దేవుడు చెప్పేది నువ్వు వింటే, నువ్వు నమ్మితే చాలు, దేవుడు నీ జీవితాన్ని గొప్ప కార్యాలు చేసి నేను దీవిస్తాడు. ఫిలిపి జీవితంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. ఫిలిపు కల్లారు ఒక అద్భుతం చూశాడు. ఫిలిపి అనుకుంటున్నాడు, ఇంతమందిని కూర్చోబెడతా అంటున్నాడు యేసయ్య, ఇంతమందికి భోజనాలు పెడతా అని అంటున్నాడు, ఎక్కడి నుంచి తెస్తాడు? డబ్బులు లేవు. ఒకవేళ డబ్బులున్నా ఇంతమంది వేల సంఖ్యలో ఉన్నాయి, పురుషులు, స్త్రీలు, పిల్లలు, వీళ్ళందరికీ పెట్టాలన్నా కూడా ఈ పట్టణంలో ఉన్న రొట్టెలు సరిపోవు కదా అని అనుకుంటున్నాడు. అనుకున్న సమయంలో దేవాది దేవుడు మీ దగ్గర ఏముందయ్యా అంటే, అంద్రే అంటున్నాడు కదా, ఇదిగో ప్రభా, ఒక చిన్న పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, ఇదిగో అని విశ్వాసంతో అడగకముందే దేవుని సన్నిధికి వెళ్ళి తీసుకెళ్ళాడు. అంతే, దేవుడు ఒక అద్భుతం చేశాడు. ఏమని చెప్పాడు? అందరినీ కూర్చోబెట్టండి అని చెప్పి ఆ యొక్క టిఫిన్ బాక్స్ పట్టుకొని ఆ చిన్న టిఫిన్ బాక్స్లో ఉన్న 5 రొట్టెలను 2 చేపలను మరి తండ్రి వైపు చూపిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి అందరికి పంచిపెట్టమని చెప్పినప్పుడు, ఎక్కడి నుండి వచ్చిందండి రొట్టెలు? ఎక్కడి నుంచి వచ్చింది ఆ 2 చేపలు? ఆ 2 చేపల నుండి ఎన్ని వేల మంది తిన్నారు? ఆ 5 రొట్టెల నుండి ఎంతమంది తిన్నారు? ఎంతమంది పురుషులు? 5,000 మంది ఉంటే దాదాపు స్త్రీలు డబ్బులు వేసుకోండి, ఎందుకంటే పురుషుల కంటే ఎక్కువ దేవుని వెంబడించడానికి స్త్రీలు ఎక్కువ మంది ఉంటారు. 10,000 మంది అనుకుందాం, 10,000 15,000 మంది. అలాగే పిల్లలు వేసుకోండి, ఇంకొక 3,000 వేసుకోండి, ఎంతమంది అండి? ఆ రోజు భోజనం తినడానికి ఒక అద్భుతం దేవుడు చేశాడు. ఎంతటి అద్భుతం అంటే, ఒక 5 రొట్టెల్లో నుండి రహస్య స్థలంలో ఉన్న ఆహారము దేవుడు దయచేశాడు. ప్రతి ఒక్కరు తృప్తిగా తింటే 12 బస్తాలు మిగిలాయి అంటండి. ఎందుకు 12 బస్తాలు మిగిలాయి అంటే, మరి పరిచారం చేసిన పరిచారకులకు దేవుడు ఇంటికి పంపించడానికి 12 కరెక్ట్గా 12 శిష్యులకు ఇవ్వడానికి 12 బస్తాలు మిగిలించేంత దేవుడు ఆహారము ఇవ్వలేదా? మరి నీవు దేవుని పని చేసే నీవు ప్రవక్తగా ఉండి ఆయన చనిపోయిన తర్వాత దేవుడు పోషించుకోలేడా? విధవరాలను, కొడుకులను, వారికి ఉన్న అప్పులన్నీ తీర్చాడు దేవుడు. ఎక్కడి నుండి వచ్చిందంటే రహస్య స్థలంలో ఉన్న ధన నిధిని దేవుడు దయచేస్తాడు. అలాగే నీ విషయంలో కూడా నీవు దేవుని పిలుపు మేరకు నీవు దేవుని సన్నిధికి వచ్చావు, దేవుని నువ్వు కష్టపడుతున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, కానీ అప్పులున్నాయి, సరిపోవట్లేదు, నువ్వు ఎంత కష్టపడినా నువ్వు నలిగిపోతున్నావు, డబ్బు విషయంలో ఎక్కడా నీకు పొందుకోలేకపోతున్నావు, ఎవరు నాకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నావు. కానీ నీకు ఒక ఆశీర్వాదం దాచబడిందని దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టి నీ ముందు నిలబెట్టి దేవుడు చెప్తా ఉంటున్నాడు ఏంటంటే, యు ఆర్ బ్లెస్సింగ్ ఇస్ దేర్, ఇట్ ఈస్ నాట్ ఇన్ ద లొకేషన్. నువ్వు ఎక్కడున్నావో,
ఏ స్థితిలో ఉన్నావో దాంట్లో బ్లెస్సింగ్ ఉందని, బ్లెస్సింగ్ లేదని నువ్వు అనుకోవడానికి వీల్లేదు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు ఆయన హస్తంలో పెట్టంగానే ఆయన చేతుల్లో ఉందండి బ్లెస్సింగ్. యేసయ్య చేతుల్లో బ్లెస్సింగ్ ఉందండి. యేసయ్య చేతుల నుండి ఆయన విరిచి పంచమని చెప్పినప్పుడు ఆ బ్లెస్సింగ్ అనేది మనం చూస్తూ ఉంటున్నాము. దేవుని హస్తంలో మరి బ్లెస్సింగ్ ఇది. నువ్వు ఎక్కడున్నాను ఆయన హస్తంలో ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నేను విస్తరింపచేస్తాడు, ఖచ్చితంగా నేను ఆశీర్వదిస్తాడని దేవుడు ఈరోజు మీ అందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు నా అప్పులు తీర్చబడతాయి, ఇప్పుడున్న ఈ ఆర్థిక పరిస్థితి మార్చబడుతుంది, నాకు ఒక ధనము, నాకు ఒక నిధి అనే తలుపులు తెరవబడతాయి, నా దేవుడు నాకు అది దయచేస్తాడు అని నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు. అయితే నీవు దేవుని పట్ల, దేవుని రాజ్యం పట్ల నీకు కొంచెం మక్కువ ఉంటే చాలు, దేవుడు అన్ని విషయాల్లో దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీకున్న కొద్ది దేవుని చేతిలో నువ్వు పెట్టగలుగుతున్నావా? నీకున్న కొంచెం ఆయన హస్తంలో పెట్టి ప్రభా వాడుకొని ఆయన. ఆ చిన్న పిల్లవాడు ఆకలితో, పిల్లలు త్వరగా మరి ఓడ్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఆకలి వేస్తే అమ్మ ఆకలి ఆకలి అని బాధపడుతూ ఉంటారు కదండి, మారాన్ చేస్తూ ఉంటారు. కానీ ఆ పిల్లవాడు దేవుని చేతికి మరి చాలామంది పిల్లలు ఇది నా టిఫిన్ బాక్స్, ఇది నా నీళ్ళు, ఇది నా కేక్, ఇది నాది అని అంటూ ఉంటారు. కానీ ఈ పిల్లవాడు మాత్రము అందరి చేతికి వెళ్ళి ఆ టిఫిన్ బాక్స్ పెట్టి నా టిఫిన్ బాక్స్ ద్వారా ఇంతమందికి యేసుప్రభు ఏమన్నా వారికి భోజనం పెడతాడని ఎంత విశ్వాసం ఉందో మరి దేవుని చేతిలో ఆయన యొక్క భోజనాన్ని పెట్టాడు. ఆయనకున్న తక్కువని పెట్టాడు. దేవుడు విస్తరించి అనేకులు కడుపు నింపేలాగా దేవుడు చేశాడు. అలాగే నీ జీవితంలో నీకున్న కొద్ది జీతమే కావచ్చు, నీకున్న కొద్ది తలాంతే కావచ్చు, నీకున్న కొద్ది శక్తే కావచ్చు, నీవు దేవునికి నువ్వు సమర్పించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎలాగ దీవిస్తాడంటే నీవున్న లొకేషన్ దేవునికి ముఖ్యం కాదు. దేవుడు ఎక్కడైనా దీవెను దేవుడు నీ కొరకు రహస్య స్థలంలో ఉన్న నిధులను దేవుడు బయటికి తీసుకురాగలుగుతాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ బైబిల్లో ఇస్సాకు జీవితం నుంచి నేను చూపించాలని అనుకుంటున్నాను. ఆదికాండం 26 అధ్యాయంలో మొదటి వచనంలోనే ఏముందంటే ఆ స్థలంలో కరువు అనేది వచ్చిందంట. కానీ ఇంకా కింద మనం చదివితే 12వ వచనం కల్లా మనం చూసినట్లయితే ఆయన ఒక్క విత్తనాన్ని మరి ఆ కాలంలో, ఆ కరువు కాలంలో విత్తనాన్ని నాటాడు. అయితే 100 రెట్ల ఫలము ఆయన పొందుకున్నాడు. ఆ యొక్క కరువు టైంలో మరి అందరూ కరువుతో అలమటిస్తూ ఉంటున్న సమయంలో భూమి కూడా సారంగా లేనప్పుడు ఎండిపోయిన స్థితిలో ఉన్న భూమిని మరి విశ్వాసముతో ఆ యొక్క విత్తనాన్ని నాటిన ఇస్సాకు జీవితంలో 100 టైమ్స్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు. అంతేకాదు ఆదికాండం 26:12 నుంచి మనం ఒకసారి చూద్దాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఈ లైన్ చూసారా? యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరి పైన ఫస్ట్ వర్స్లో మనం చూస్తే ఆ స్థలం ఎలా ఉంది? అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చాను. అయితే ఫిలిస్తీన్ రాజైన అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ఆ దేశంలో కరువు ఉన్నప్పుడు అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. అయితే వెళ్తే అక్కడ ఒక చిన్న సంఘటన జరిగింది. అక్కడ నుండి తరిమి వేయబడ్డాడు, లోయలోకి వెళ్తాడు. అప్పుడు మనం చూసినట్లయితే 12వ వచనం కల్లా మనం చూస్తే యెహోవా ఇస్సాకుని దీవించాడు. 13వ వచనం చదువు. అతడు మిక్కిలి గొప్పవాడు అగు వరకు క్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసుల గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడిరి. ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాము దేవుడు ఇస్సాకుని బహుగా దీవించినట్టుగా మనం చూస్తున్నాం. మనకి లొకేషన్ ఇస్ నాట్ ఇంపార్టెంట్, గాడ్ ఇస్ ఇంపార్టెంట్. మన దేవుడు మనం దీవించాలని నీ కొరకు దాచిపెట్టిన ఆస్తిని, నీ కొరకు దాచిపెట్టిన నిధిని, ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేయాలని ఆశపడతా ఉంటున్నాడు. ఈ వాక్యం నాకు కాదండి అనుకున్న వారికి నిజంగా ఈ ఆశీర్వాదం రాదు. కానీ ఈ వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నా పరిస్థితిని మారుస్తాడంట. ఆ విధవరాలు పరిస్థితిని మార్చి అప్పులన్నీ ఒకే రోజులో తీర్చబడ్డాయి. ఎంత విశ్వాసం ఉంటే అండి, ఆమె ఎంత కన్నీరు కార్చిందో మనకు తెలియదు. కానీ దేవుడు ఆమె పట్ల ఉండి రహస్య స్థలంలో ఉన్న నిధులను ఒకే రోజు దేవుడు దయచేశాడు. అప్పులన్నీ తీర్చబడేంత వరకు ఆస్తి వచ్చింది, డబ్బులు వచ్చాయి. వారు జీవించినంత వరకు వారికి అప్పులు లేకుండా జీవించగలిగారంట. ఎందుకంటే దేవుడు వారిని పోషించుకున్నాడు. దేవుడు రహస్య స్థలంలో ఉన్న ధన నిధిని తెరిచాడు. ఈరోజు నీ విషయంలో కూడా దేవుడు చేయబోచున్నాడు. ఆయన చేతికి ఆ 5 రొట్టెలను 2 చేపలను ఎలాగైతే అర్పించాడో, ఆ పాత్రలో ఉన్న నూనెను ఎలాగైతే విశ్వాసంతో నమ్మి ఆ పాత్రను అప్పగించుకున్నాడో, అలాగే మన జీవితంలో ఇస్సాకు వలె మనము ఎక్కడున్నా, కరువు ప్రాంతంలో ఉన్నా, మరి శత్రువుల సమూహం మధ్యలో ఉన్నా, నీవు దేవునికి నువ్వు ఇచ్చే కొద్ది అయినా కూడా
విశ్వాసంతో ఇచ్చినట్లయితే దేవుడు మహాభివృద్ధి దేవుడు దయచేస్తాడు. అంతకంతకు గొప్పవాడయ్యేంత వరకు గొర్రెలేంటి, పనోలేంటి, ప్రతి విషయంలో ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. అంతేకాదండి, అసూయ పడిన తర్వాత లోయలోకి పంపించినప్పుడు ఇస్సాకు లోయలో కూడా ఏం చేశాడంటే బావులు త్రవ్వాడు. బావులు త్రవ్విన ప్రతిసారి జగడమాడేవారు, ఇరుగు పొరుగు వాళ్ళు జగడమాడేవారు, అసూయ పడి జగడమాడేవారు. ఇది నా బావి అని చెప్పేవారు. అయితే ఆ బావిని వదిలిపెట్టి ఇంకొక బావిని త్రవ్వేవాడంట ఇస్సాకు. అక్కడ కూడా మరి మరి మంచి నీళ్ళు వచ్చేవంట. మరి ఆ కరువు ప్రాంతంలో మరి అటువంటి స్థితిలో ఎక్కడ తోతే అక్కడ మరి దీవెన చూస్తూ ఉంటున్నాడు ఇస్సాకు. దేవుడు ఆయనను అంతగా దీవించాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో మరి ఇక్కడ ధనం ఉండదు, ఇక్కడ ధనము రాదు అని నువ్వు అనుకుంటున్నావా? నా జీవితంలో కూడా టీవీ పరిచర్యకు మీ ముందుకు వెళ్ళాలని ప్రేరేపణ వచ్చినప్పుడు అక్కడ ఆ యొక్క ఛానల్ వారి దగ్గర కూర్చొని ఆ డైరెక్టర్తో మాట్లాడినప్పుడు అప్పటికి మనకి చర్చ్ లేదు. మీరు ఎక్కడి నుండి కడతారు? మీరు ప్రతి నెల కట్టాలి, ప్రతి వారం మరి ప్రదర్శించబడే ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ కాస్ట్లీగా ఉంటాయి, ఎక్కడి నుంచి కడతారు అని చెప్పినప్పుడు విశ్వాసంతో దేవుడు మాకు ఇస్తాడండి అని చెప్పి మేము టీవీ పరిచర్య లాక్డౌన్ టైంలో కూడా కొనసాగడానికి దేవుడే కార్యం చేశాడు. ఎక్కడి నుండి వస్తాయో మాకు తెలియదు. విశ్వాసముతో ముందు అడుగులు వేసినప్పుడు రహస్య స్థలంలో దేవుడు మా కొరకు ఉంచబడిన నిధులను దేవుడు తెరిచాడు. మరుగైన ధననిధి అంటున్నాం అంటే మనకు కనబడదు, మరుగైనదంటే మన కళ్ళకు కనబడదు. కానీ దేవుడు నిన్ను దీవించాలని ఆస్వాదించాలని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకు దయచేస్తూ ఉంటాడు. ప్రాంతం బట్టో, స్థలం బట్టో, ఉద్యోగం బట్టో, మనకున్న చదువు బట్టో, మనకున్న తెలివితేటలు బట్టో కాదు, కానీ నీవు దేవుని సన్నిధిలో విశ్వాసముతో నీ జీవితాన్ని అప్పగించినట్లయితే సుఖభరితమైన జీవితం, అన్ని విధాలుగా ఏ లేమి లేకుండా, లోటు లేకుండా, కరువు లేకుండా దేవుడు చూసుకుంటాడు. ఆయనకి లోబడి నువ్వు జీవించాలి. అబ్రహాము విషయంలో ఆదికాండం 26లో చాలా చక్కగా రాయబడింది. అబ్రహాము నాకు లోబడి నందున నేను నిన్ను దీవిస్తున్నాను ఇస్సాకు అని దేవుడు చెప్పాడు. నిజమే, మనము దేవునికి లోబడితే చాలు. ఈ విధవరాలు దేవుడు చెప్పిన మాటలకు, ఎలీషా ప్రవక్త చెప్పిన మాట దేవుడి నుండి వచ్చిందని నమ్మి విశ్వసించి వంపమన్నాడు ప్రవక్త. అంతే, వంపుతూ వెళ్తా ఉంది, అప్పులన్నీ తీర్చబడ్డాయి. ఈరోజు దేవుడు నీకు ఏదైనా చెప్తే నువ్వు లోబడ్డానికి ఇష్టపడుతున్నావా? ఫిలిపి వల్లే నీవు లాజికల్గా, నువ్వు టెక్నికల్గా ఇది ప్రభా నువ్వు క్యాల్కులేట్ చేస్తున్నావా? లేక ఆంధ్రేయ వల్లే ఆయన చేతిలో పెడితే చాలా ఆయన చూసుకుంటాడా అనుకుంటున్నావా? నీ జీతం కొద్దిగా అయినా దేవుని చేతిలో పెడుతున్నావా? దేవుని రాజ్యం కొరకు నువ్వు ప్రయాసపడుతున్నావా? బైబిల్లో 1 దినవృత్తాంతం 22వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగుంది. దావీదు ఇలా చెప్తున్నాడు, ఇదిగో నేను నా కష్టస్థితిలోని ప్రయాసపడి యెహోవా మందిరం కొరకు 2 లక్షల మనుగుల బంగారమును 10 కోట్ల మనుగుల వెండిని తూచ సఖ్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. ఈరోజు మనం చూస్తున్నాము మరి దావీదు ఒక ప్రయాసాన్ని మనం చూస్తున్నాము. దేవుని పట్ల, దేవుని యొక్క మందిరం పట్ల ఎంత మక్కువ ఉందో చూస్తున్నాం. చూడండి, 1 దినవృత్తాంతంలో 29వ అధ్యాయం 3వ వచనము. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, ఎంత మక్కువ, దేవుని పని మీద ఎంత మక్కువ. అంతేకాదు, నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం నిమిత్తం సంపాదించి ఉంచిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. ఈ అధ్యాయం అంతా మీరు చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. నేను అన్ని వచనాలు మీకు ఈరోజు నేను మరి తెరిచి చెప్పలేకపోతున్నాను, కానీ ఈ అధ్యాయం 22వ అధ్యాయం కూడా మీరు చదవండి ఇదే బుక్లో, ఇదే గ్రంథంలో. మరి మన జీవితంలో మనము దేవుని పట్ల ఉన్న మక్కువ చేత, దేవుని పని మీద ఉన్న మక్కువ చేత మనము ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా దేవుని పని చేసే వారికి, దేవుని ఇష్టపడే వారికి, ఆయన మందిరం విషయంలో మక్కువ కలిగి కష్ట స్థితిలో కూడా ప్రయాసపడే వారికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? రహస్యమైన మరుగైన ధననిధిని దేవుడు దయచేస్తాడు. ఈరోజు నువ్వు ఈ మాటలు వింటున్నావు, అయితే నీవు దేవుని మందిరం పట్ల, ఆయన రాజ్యం పట్ల నీకు ఆసక్తి ఉందా? ఎంతసేపు నా అప్పులు తీర్చబడాలి, నన్ను దేవుడు దీవించాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అంటున్నావు, కానీ దేవుని మందిరం విషయంలో నీకు ఆసక్తి ఉన్నట్లయితే ఖచ్చితంగా నీకు తెలియకుండానే నీ అప్పులన్నీ తీర్చే విధంగా మరుగైన స్థలంలో ఉన్న ధననిధిని దేవుడు దయచేస్తాడు. నీకు ఒక నిధి కావాలి, నాకు తెలుసు, ఈ వాక్యము ద్వారా నాకు అర్థమవుతుంది. whoever is listening to this message, you need something, you need a blessing from God. దేవుడి నుండి ఒక నిధి కావాలి, ఒక దీవెన కావాలి, ఒక బ్లెస్సింగ్ కావాలి, ఒక ధననిధి నీకు కావాలి. ఆ ధనం నీకు ఉన్నట్లయితే నీ సమస్యలన్నీ కూడా తీర్చబడతాయి. అయితే నీవు నీ కష్టస్థితిలో దావీదు వలె ప్రయాసపడి దేవుని కొరకు నువ్వు కష్టపడినట్లయితే మరుగైనది. ప్రవక్త యొక్క ఇంట్లో విధవరాలండి,
మరి ఆయన అప్పులు చేయడం వల్ల జరిగిందో, లేక ఆయన లేడని అప్పులు చేసుకుందో మనకు తెలియదు. కానీ ఆ భర్త దేవుని పని నిమిత్తమై ఉన్నాడు కాబట్టి ఎలీషా లాంటి వారు ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా ఒక సొల్యూషన్ ఇచ్చారు. మన దేవుడు కూడా మన అప్పులు తీర్చబడడానికి, మనకున్న ఈ ఆర్థిక సమస్యలన్నిటి నుండి మనము బయటపడడానికి దేవుడు ఎంతో సింపుల్గా మనకి ఒక చిన్న కార్యమును దేవుడు మనల్ని అడుగుతాడు. ఏంటంటే, కష్టస్థితిలో నువ్వు చేస్తున్నావు, నీ అప్పులన్నీ తీర్చబడతాయి, నీకు సమస్య లేకుండా నేను చూసుకుంటాను, నువ్వు జీవించినంత కాలము లేమిలో ఉండకుండా, భిక్షం ఎత్తకుండా, అప్పుల బాధలో పడకుండా నేను చూసుకుంటానని దేవుడు చెప్తే మనం ఎంత సంతోషించాలి. తల్లిదండ్రులుగా మనం మన బిడ్డలకి ఇవ్వాల్సింది ఇదే, ఒక భక్తిని నేర్పిస్తే చాలు. దేవుని సన్నిధిలో మరి మన పిల్లలకి నేర్పించాలి. అమ్మా ఇదిగో దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. నీకు 1000 రూపాయలు ఎవరైనా గిఫ్ట్ ఇస్తే, మా పిల్లలకి అదే చెప్తాను, 1000 రూపాయలు ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా, బర్త్డేకి 2000 రూపాయలు ఇచ్చినా దశంభాగం తీయండి. దేవుని సేవ కొరకు ఏదో ఒకటి చేయండి. సండే స్కూల్ కొరకు ఏదో ఒకటి మీరు తీసుకురండి. డూ సంథింగ్ గుడ్. దేవుడు మీ ధనాన్ని దీవిస్తాడు. నిజమే అండి, దేవుని చేతిలో పెట్టిన ఏదైనా కూడా విస్తరిస్తుందని మనందరికీ తెలుసు. 5 రొట్టెలు 2 చేపలు ఒక టిఫిన్ బాక్స్ పెడితే ఆ నేకులు తినగా బుట్టలు బుట్టలు మిగిలాయి అంటే మన దేవుడు నీ జీవితంలో కూడా అలాగే చేయగలుగుతాడు. నిన్ను ఎంతగా దీవిస్తాడంటే, నువ్వు మిగిలిపోయినది ఇతరులకు పంచేలాగా దేవుడు చేస్తాడు. మిగిలిపోవాలని మీరు అనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. మీరు ఆశీర్వదించబడ్డారంటే ఇతరులకు కూడా ఆశీర్వాద కారణంగా మీరు ఉంటారని నేను నమ్ముచున్నాను. అందుకే దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి దేవునికి లోబడి ఆయన మీద విశ్వాసం చూపించి ఆయన చిత్తానుసారంగా చేసే వారిని దేవుడు ఎంతగా దీవిస్తాడు. దావీదు చేసిన ఆ యొక్క త్యాగాన్ని, ప్రయాసపడి కష్టస్థితిలో తెచ్చిపెట్టిన బంగారాన్ని మనం చూసినట్లయితే, ఆ వెండిని మనం చూసినట్లయితే, ఇవాళ మనం అది లెక్క కడితే కనుక కొన్ని $1 బిలియన్ వెలగలిగిన బంగారాన్ని మరి దావీదు మరి దేవునికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాము. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు దావీదు విషయంలో ఎంత దేవుడు గొప్ప కార్యం చేశాడంటే, సొలొమోన్ అండి, హీ వాజ్ ద రిచెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్. ఆ పాయింట్ ఆఫ్ టైంలో సొలొమోను కాలంలో సొలొమోను గొప్ప రాజుగా, ఘనమైన రాజుగా, ధనికుడైన రాజుగా ఉన్నాడంట. ఆయన టేబుల్ మీద ఉన్న ఆహారము పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి మనం చూసినట్లే అంత స్పెషల్ ఫుడ్ ఎక్కడ ఎవరు ఏ రాజు కూడా విందు చేసుకోనంతగా ఆయన వాడుతున్న మరి గ్లాసులే కావచ్చు, ప్లేట్లే కావచ్చు, ఏదైనా కూడా అంతగా విలువైనదిగా దేవుడు దయచేశాడు. అబ్రహాము చేసిన దాన్ని బట్టి ఇస్సాకుని దేవుడు దీవించాడు. దావీదు చేసిన త్యాగాన్ని బట్టి అంతగా సమకూర్చి దేవుని మందిరాన్ని కట్టడానికి ఆయన పెట్టిన దాన్ని బట్టి తన బిడ్డలు దేవుడు దీవించాడండి, ఆశీర్వదించాడు. అలాగే మనం చూస్తున్నాము, మరి యాకోబు 10వ వంతు ఇచ్చేవాడంట. ఆయన ఒక నిబంధన చేసుకున్నాడంట, నేను ఈ 10% నేను ఇస్తాను ప్రభా, నీవు నన్ను సంరక్షిస్తే. ఆ 10% ఇచ్చేవాడు. అందుకే యోసేపు రాజుకి తర్వాత రాజు అయిపోయాడు. అంతేకాదు ఆయన ద్వారా ఆయన కుటుంబీకులు అందరూ పోషింపబడ్డాడు, ఘనంగా పోషింపబడ్డారు. ఈరోజు నీ జీవితంలో కూడా మరి ఎటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా నువ్వు నలిగిపోతున్నావు, దేవుడు నిన్ను చూసి చెప్తా ఉంటున్నాడు. నీవు ఆ కొంచెం, నీకు ఏ కొంచెం ఉందో, ఏది తక్కువగా ఉందో, అది నీవు ఆ కష్టస్థితిలో నువ్వు దేవుని కొరకు నువ్వు పక్క పెట్టినట్లయితే, దేవుని చేతిలో నువ్వు పెట్టినట్లయితే, నీ దేవుడు సమర్థుడు. నీ దేవుడు రహస్య స్థలంలో మరుగైన ధనాన్ని దీని దేవుడు ఇస్తాడు. మరుగైనదంటే నీ కంటికి కనబడనివి, నీకు తెలియదు, ఎక్కడి నుండి వస్తుందో నీకు తెలియదు. పలానా చోటుకి వెళ్తే ధనం వస్తుందంటే మనం అందరం వెళ్ళిపోతాం. దేవుని యొక్క ఆశ్చర్యకార్యం అక్కడ ఉండదు. దేవుని యొక్క కార్యం ఎక్కడ ఉంటుంది తెలుసా అండి? విశ్వాసంతో నువ్వు ఎక్కడ ఉన్నావో, ఏ స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలో దేవునికి నువ్వు పెట్టే ఆ కొంచాన్ని దేవుడు చూసి, ఆ కొంచెంని చూసి దేవుడు దాని ద్వారా నిన్ను విస్తరింప చేయబోచున్నాడు. విత్తనము ఆ సంవత్సరంలో, కరువు సంవత్సరంలో నాటిన ఇస్సాకు విషయంలో మనం చూస్తున్నాము 100 times బ్లెస్సింగ్ పొందుకున్నాడు. ఇట్స్ నాట్ అబౌట్ అ ప్లేస్. లోయల్లో ఒక స్థలం తర్వాత ఇంకో స్థలంలో బావులు తవ్వుతున్నారు, కానీ ఎవరికి తవ్వినప్పుడు రాని నీళ్ళు ఇస్సాకు తవ్వినప్పుడే వచ్చాయి. అందుకే జగడాలు జరిగాయి, అసూయపరులు బయలుదేరారు. అయినా కూడా ఇస్సాకుని తరిమి వేసిన వారితో ఫైటింగ్ చేసి, ఇది నేను తవ్వాను కదా, ఇది నా బ్లెస్సింగ్ కదా అని ఫైటింగ్ చేయలేదు. నీ బ్లెస్సింగ్ నీకు ఎప్పుడు కూడా దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. ఎవ్వరూ తీసుకోవడానికి వీలు లేనంతగా దేవుడు నీ కొరకు దాచిపెట్టాడు. నువ్వు అది పొందుకోవాలని దేవుడు ఇష్టపడతా ఉంటున్నాడు. పొందుకుంటావా? ఇస్సాకు వల్లే పొందుకుంటావా? ఒక చోట నువ్వు మరి త్రవ్వుతా ఉంటున్నావు, ఆ దీవెన దేవుడు ఇస్తున్నాడు. అయితే ఇంకొకరు ఆ స్థలాన్ని లేక ఇంకొకరు దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారేమో. బట్ యువర్ బ్లెస్సింగ్ ఈజ్ ఫర్ యూ. దేవుడు నీకు దాచి ఉంచింది నీవే పొందుకోవాలి, నీవే అనుభవించాలి. ఆ కష్టార్జితము నువ్వు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీ కష్టార్జితము నువ్వు అనుభవించును గాక అని 128వ కీర్తనలో మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు
ఖచ్చితంగా నీకు దయచేస్తూ ఉంటాడు. ఇస్సాకు విషయంలో కూడా చూస్తే ఇక్కడ నేను నీళ్ళు వచ్చాయి, ఇంకో చోట రావేమో అనుకోలేదు, విశ్వాసముతో తవ్వాడు, నాకు నా దేవుడు తోడుగా ఉన్నాడని. సో దేవుడు ఒకరిని బ్లెస్ చేయాలంటే హీ డస్ నాట్ డిపెండ్ ఆన్ ప్లేస్ ఆర్ లొకేషన్. ఆ ప్రాంతం బట్టి దేవుడు నేను బ్లెస్ చేయడు, నిన్ను బట్టి ఆ ప్రాంతాన్ని బ్లెస్ చేస్తాడు. అది మన దేవుడు. నిన్ను బట్టి దేవుడు ఆ ప్రాంతాన్ని, ఆ పట్టణాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు. నీతిమంతులు ఏ పట్టణంలో ఉంటే ఆ పట్టణం దీవించబడుతుందంట. మనం ఎక్కడుంటే అక్కడ బ్లెస్సింగ్ మన వెంట రావాలి. మనం ఎక్కడ నిలబడితే ఆ కాళ్ళ దగ్గర మన బ్లెస్సింగ్ రావాలి. హాగర్ అనుకుందంట, ఈ ఎడారిలో నేను నా కుమారుడు ముఖ్యంగా చనిపోతాడు అనుకుంటే ఆమె కళ్ళ ఎదుట మరుగైన ఆ యొక్క జల ఊటను దేవుడు దయచేశాడు. ఆమె ఎక్కడైతే నిలబడిందో, ఎక్కడైతే కూర్చొని ఏడుస్తుందో ఆమె కళ్ళ ఎదుటనే దేవుడు దయచేస్తాడు. సో గాడ్ కెన్ డూ అమేజింగ్ థింగ్స్. నువ్వు నిలబడిన చోట దేవుడు నీకు ఆశీర్వాదము దయచేయగల దేవుడు. అయితే నీవు దావీదు వాళ్ళ మక్కువ కలిగి ఉన్నావా? దావీదు వాళ్ళ కష్ట స్థితిలో దేవుని మందిరం కొరకు, దేవుని రాజ్యం కొరకు నీకున్న కొద్ది దేవునికి ఇచ్చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే, సంతోషంగా నువ్వు ఇచ్చినట్లయితే, సంతోషంగా దేవుని కార్యాలను చేస్తున్నట్లయితే, నీ శక్తిని ఉపయోగించి, నీ ఎనర్జీని ఉపయోగించి, నీ జ్ఞానాన్ని ఉపయోగించి దేవుని కార్య నిమిత్తమై నువ్వు కష్టపడినట్లయితే నువ్వు జీవించినంత వరకు నీకు అప్పు లేకుండా దేవుడు చూసుకుంటాడు. ఎవరి దగ్గర నీవు చేయి చాపకుండా దేవుడు చూసుకుంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దీవెన నీ వెంట వస్తుందే కానీ నీవు దీవెన కొరకు పరిగెత్తాల్సిన పని లేనంతగా దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. నీ దీవెన నీకే. ద బ్లెస్సింగ్ దట్ గాడ్ హ్యాస్ ఆర్డైన్డ్ ఫర్ యూ ఈజ్ ఫర్ యూ. నో వన్ కెన్ స్నాచ్ ఇట్. ఎవరైనా వచ్చి జగడమా లాక్కున్నా కూడా దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ జీవజలపు ఊటను దేవుడు దయచేయగల సమర్థుడు. మన దేవుడు ఊటనిచ్చే దేవుడు. జస్ట్ ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చే దేవుడు కానే కాడు, ఆయన ఊటనిచ్చే దేవుడు. నీ జీవితంలో నాకు ఒక్క గ్లాస్ నీళ్ళుంటే చాలు ప్రభా, నేను తృప్తిగా తాగుతాను అనడానికి వీల్లేదు. ఎందుకంటే నీ దేవుడు 12 బస్తాలు మిగిలించే దేవుడు. నీ దేవుడు ఊటలను దయచేసే దేవుడు. నీ దేవుడు ఆ సంవత్సరంలో 100 టైమ్స్ బ్లెస్సింగ్ దేవుడు నీకు దయచేయగలడు. ఎన్నిసార్లు బావులు త్రవ్వాడో అన్నిసార్లు ఊటలను దేవుడు దయచేస్తాడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నీవు ఆ ప్రయత్నము నిష్ఫలం అవుతుంది అన్నట్లయితే నీతో దేవుడు మాట్లాడుతుంది. రహస్య స్థలంలో నీకు ఆల్రెడీ ఒక ధనం ఉంది. అయితే ఆ ధనము రావాలన్నట్లయితే, ఆ మరుగైన స్థలంలో నా ధనం నీకు కనబడాలన్నట్లయితే దేవుని రాజ్యం కొరకు, దేవుని కొరకు, ఆయన మందిరం కొరకు మక్కువ కలిగి నువ్వు ప్రయాసపడినట్లయితే, కష్ట స్థితిలో నువ్వు ప్రయాసపడినట్లయితే, ఇప్పుడు నీకు కనబడకపోవచ్చు, ఇప్పుడు నీ ప్రయాసం నీకు కనబడకపోవచ్చు, కానీ నీ జీవించినంత వరకు, ఆఖరి క్షణం కళ్ళు మూసేంత వరకే కాదండి, నీ తర్వాత నీ పిల్లలు. దావీదు తర్వాత దావీదు చేసిన త్యాగానికి సొలొమోను దీవించబడ్డాడు. అబ్రహాం చేసిన దాన్ని బట్టి ఇస్సాకు దీవించబడ్డాడు. ఇస్సాకు చేసిన దాన్ని బట్టి యాకోబు చేసిన దాన్ని బట్టి యోసెఫ్. మనం చూస్తున్నాము దేవుడు అలాగ దీవించాడండి. ఈరోజు నీవు కూడా దేవునికి లోబడి ఆయన చెప్పింది నువ్వు విన్నట్లయితే, ఆ విధవరాలు ప్రయాసపడి ఎలీషా దగ్గరికి వెళ్ళి నా అప్పులన్నీ ఎలా తీర్చబడాలంటే నీకున్నది. అలాగే ఏలియా కాలంలో కూడా మనం చూస్తాం, ఒక విధవరాలు సారేపతు దగ్గర ఉన్న విధవరాల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు నీకేముందంటే ఒక్క రొట్టె ముక్క ఉంది, ఆ రొట్టెను మేము చేసుకొని తిని చనిపోవాలనుకుంటున్నామండి, అది నాకు ఇవ్వు అంటున్నాడు ఏలియా. ఇంకేముందంటే మంచి ఆ గ్లాస్ నీళ్ళు నాకు ఇవ్వు అంటున్నాడు. ఆమె ఇచ్చిన వెంటనే ఒక అద్భుతం చూసిందండి. కష్టకాలంలో మనకున్నది మనం దాచిపెట్టుకోవాలని చూస్తూ ఉంటాం. ఉన్న ఆ కొద్దిది మనం దాచిపెట్టుకోవాలని చూస్తాం. కానీ అది దేవుడి చేతిలో నువ్వు పెట్టినట్లయితే ఆ చేతిలో ఆశీర్వాదం ఉందని మర్చిపోకండి. ఆ చేతిలో దేవుని యొక్క కార్యం ఉందని మర్చిపోకండి. ఈరోజు నీ కష్టకాలము వెళ్ళిపోవడానికి దేవుడు ఈ వాక్యాన్ని ఇస్తున్నాడు. రహస్య స్థలంలో మరుగైన ధనం ఉందని, ఆ మరుగైనది దేవుడు నీకు కనపరచాలని, దేవుడు నీకు చూపించాలని, నీ జీవితంలో నీకున్న సమస్యలు, ముఖ్యంగా ఆర్థిక విషయంలో ఉన్న సమస్యలు తన బిడ్డలకు ఉండకూడదని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, మహదైశ్వర్యం కలిగిన వాడు. భూమిలో ఉన్న సమస్తం ఆయనదే, వెండి బంగారం ఆయనదే. నీవు చూస్తున్న బిల్డింగ్స్, నీకున్న ఆస్తిపాస్తులు మనం చూసినట్లయితే 1 Chronicles 29 దావీదు రాస్తున్నాడు. ఆ చాప్టర్ అంతా మీరు చదవండి. నీవు ఏదైతే మేము ఇస్తున్నాం అది నీవిచ్చిందే నాయన, అందుకే సంతోషంగా ఇస్తున్నాం నీకు మళ్ళా అని చెప్తున్నాడు. అంత అద్భుతంగా ఆ యొక్క అధ్యాయం మనం చదివినట్లయితే దేవునికి ఇవ్వకుండా ఎవరు మానుకోలేరు. దేవునికి ఇచ్చి చూడండి, దేవుడు ఎంతగా దీవిస్తాడు. దేవునికి లోబడి చూడండి, దేవుడు చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి. ఐఎమ్ నాట్ టెలింగ్ బికాస్ యూ హ్యావ్ టు గివ్ టు ద చర్చ్ అని నేను అనట్లేదు. దేవుడు మీరు అడగండి, ప్రభా ఎవరికి ఏ మందిరానికి నీ రాజ్యం కట్టడానికి నేను ఏం చేయాలన్నప్పుడు దేవుడు చూపిస్తే ఖచ్చితంగా నీ గుప్పిలి విప్పినట్లయితే దేవాది దేవుడు ఆయన గుప్పిలి విప్పుతాడు. ఆయన గుప్పిలి 12 గంపలు మిగిలేంత చేస్తాయి. తృప్తిగా తిన్న తర్వాత
అనేకులకు దీవెనకరంగా ఉండేలాగా నిన్ను చేస్తాడే కానీ నిన్ను తలదించుకునేలాగా చేయడు. ఊటలుగా దేవుడు నీకు దయచేస్తాడు. ఊటలుగా దేవుడు నీకు దయచేయనై ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం మీతో మాట్లాడినట్లయితే నాతో కలిసి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. రహస్య స్థలంలో ఉన్న ధనానిధి నాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. ఆర్థిక సమస్యలు నలిగిపోతున్నా నన్ను తీసివేసి నన్ను సంతోషభరితం చేయబోచ్చినందుకు నీకు వందనాలు అని ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, ఈరోజు మాకు అందరికీ చెప్పావు నాయన ప్రభా, నువ్వు ఇచ్చే దేవుడవు, నువ్వు తీసుకునే దేవుడో కంటే నువ్వు ఇవ్వడానికి ఇష్టపడే దేవుడవు నాయన ప్రభ. ఈ రోజు నాయన ప్రభ ఇసాక్ని చూపించావు నాయన. ఈ రోజు నాయన ప్రభ తండ్రి అయ్యా ఎలీషా దగ్గరకు వచ్చిన ఆ యొక్క విధవరాల్ని చూపించావు నాయన ప్రభ. అయ్యా 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన కుమారుణ్ణి నువ్వు చూపించావు నాయన ప్రభ తండ్రి. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడవు నాయన. విధవరాల దగ్గరికి వెళ్ళిన ఏలియాని నువ్వు చూపించావు నాయన ప్రభ తండ్రి. వారిని ఎలాగ నాయన ప్రభ తండ్రి వేసి ఆస్తి పరులుగా చేసావు, ఎలాగ వారికి అప్పులు తీర్చేసావు, ఎలాగ వారు జీవించినంత వరకు సమృద్ధిగా జీవించడానికి అయ్యా నీవు అద్భుతం చేసావు నాయన. అలాగ ప్రభ తండ్రి మా జీవితంలో చేయనై ఉన్నందుకు నీకు వందనాలు అయ్యా. రహస్య స్థలంలో ప్రతి బిడ్డకు నువ్వు దాచి ఉంచిన దీవెన నీవే మాకు ఇవ్వాలి నాయన ప్రభ తండ్రి. మా కళ్ళను తెరవ చేయండి నాయన ప్రభ. అయ్యా ఎవరైతే నీ మీద ఉన్న మక్కువ చేత, మందిరం మీద ఉన్న మక్కువ చేత అయ్యా వారికి ఉన్న కొంచెమైనా, వారికి ఉన్న కష్ట స్థితిలో కొంచెం ఉన్నా కూడా ప్రభ నీకు ఎవరైతే ఇస్తారో వారిని నువ్వు దీవిస్తావు నమ్ముచున్నాను. దశంభాగాలు విత్తుతూ అయ్యా కష్టమైన కూడా ప్రభ విశ్వాసముతో అయ్యా 10% కంటే ఎక్కువ శాలరీ పడిన వెంటనే ప్రభ తండ్రి పక్కన పెడుతున్న బిడ్డల్ని నువ్వు దీవిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన ప్రభ. ఈ పరిచర్య ద్వారా అనేకులు దీవించబడ్డానికి, ఈ పరిచర్య నిమిత్తమై కూడా నాయన నీవు దాచి ఉంచిన రహస్య స్థలంలో ధన నిధులను నీవు ప్రభ తండ్రి ఏసియా నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. కనబడేలాగా చేస్తున్నందుకు నీకు వందనాలు నాయన. నీ కార్యము మా జీవితంలో ఎన్నటెన్నటికి మర్చిపోనంతగా మమ్మల్ని దీవించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ప్రైజ్ ది లార్డ్ అండి. మంచి వాక్యం మనం విన్నాము. మీ ఆర్థిక సమస్యలన్నీ తీరిపోయే వాక్యము మనం విని ఉన్నాము. వినడం మాత్రమే కాదు, ధ్యానిద్దాము, అవలంబిద్దాము. మరి వారు చేశారు, వారు దీవించబడడానికి కొన్ని కార్యాలు చేశారు. మరి ఎలీషా దగ్గరికి వచ్చిన ఆ యొక్క విధవరాల దగ్గరికి వెళ్ళిన ఏలియా విషయంలో కూడా మనం చూస్తున్నాం. ఆ యొక్క విధవరాలు ఏలియాకు ఎలా లోబడిందో, అలాగే ఆ యొక్క చిన్న పిల్లవాడు, మరి టిఫిన్ బాక్స్ ఇచ్చిన పిల్లవాడు, అలాగే దావీదు, మనం వీరందరినీ మనం చూసాం కదా. మనం కూడా ఇట్టి కార్యం మనం చేసి మనకే కాదండి, మన సంతానం, మన పిల్లలే కాదండి, ఆ యొక్క తరాల వరకు కూడా దేవుని యొక్క దీవెన పొందుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. యువర్ ఒబీడియన్స్ టుడే విల్ బ్రింగ్ బ్లెస్సింగ్స్ టు యూ టుమారో, నాట్ ఓన్లీ టు యూ, టు యువర్ హోల్ డిసెండెంట్స్. నీ ఒక ఫ్యామిలీ లైన్కే ఒక దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక్కసారి దేవుని వైపు చూడండి, ఆయన చేతుల వైపు చూడండి. ఆయన చేతిలో పడింది ఏదైనా కూడా విస్తరింప చేస్తూ ఉంటాడు. ఈరోజు నీ చేతులు చూడు, నీ చేతులు ఖాళీగా ఉండొచ్చు, కానీ దేవుడు రేపు నింపబోచున్నాడు. రహస్య స్థలంలో ఉన్న ధనానిధి దేవుడు నీకు దయచేయని అన్నాడు. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడినట్లయితే ఉత్సాహంతో మీరు ప్రార్థన చేయండి. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకోండి. యెషయా 45:3 ఉన్న వాగ్దానం ఎత్తి పట్టుకుని ప్రతి దినం ప్రార్థన చేయండి. దేవుడు మీకు ఏదైనా ప్రేరేపిస్తే, సంఘానికి లేక మినిస్ట్రీస్కి దేవుడు మీకు ఏమైనా హెల్ప్ చేయాలని ప్రేరేపించినట్లయితే ఖచ్చితంగా మీరు చేయండి. దేవుని ప్రేరేపణ అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. ఒకవేళ ఈ వాక్యం ద్వారా మీరు మాట్లాడితే, ఈ వాక్యం కొరకు మీరు ఏమైనా విత్తాలనుకున్నట్లయితే కింద నంబర్స్ ఉన్నాయండి. గూగుల్ పే అండ్ ఫోన్పే ఉంది. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ కావాలంటే కూడా మీరు చూడండి. దేవుని ప్రేరేపణ చేత మీరు విత్తాలనుకున్నట్లయితే, ఇలాంటి వాక్యాలు అనేకులకు చేరాలని మీరు అనుకున్నట్లయితే, ఈ భారభరితమైన సేవకు దేవుడు మీకు కనుక ప్రేరేపిస్తే మీరు కూడా మీ చేతులు గిప్పులు విప్పండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తాడని నమ్ముచున్నాము. అలాగే మరొకసారి గురువారం మనం కలుద్దాం. అంతవరకు సెలవు. హ్యావ్ అ బ్లెస్సెడ్ డే అండి. ఈ యొక్క వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ముఖ్యంగా ఆర్థిక విషయంలో బాధపడుతున్న వారికి, అప్పుల చేత బాధపడుతున్న మీ బంధువులు మిత్రులు ఉంటారు కదా, వారికి షేర్ చేయండి. ఒకవేళ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వాక్యం మీతో మాట్లాడిందని నమ్ముచున్నా. I know you like this message. Why don't you hit a like? See you again next week. Until then, take care. Praise the Lord.